విదేశాల్లో విజయాన్ని సాధించి స్వదేశానికి తిరిగి తక్కువ వెళ్తాం. థ్యాంక్ యూ. అయ్యా ప్రయాణం చేసి బాగా అలసిపోయారు. మీరు అడగవలసిన ప్రశ్నలు ఏమైనా ఉంటే టకటగా అడిగేసి టకటగా వెళ్ళిపోండి ప్లీజ్. అమెరికన్ హాస్పిటల్స్ కి మీరు ఎగుమతి చేసిన మందుల్లో కల్తీ ఉందని కేసు పెట్టబడింది కదా, ఆ కేసు గెలిచిన సందర్భంగా మీ అభిప్రాయం? సత్యం, ధర్మం, న్యాయం ఎప్పటికైనా గెలుస్తాయి అనడానికి నా గెలుపే ఒక తార్కాణం. మీకు స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఉందా? ఆంధ్ర బ్యాంక్ లోనే ఉంది, ఇండియన్ బ్యాంక్ లోనే ఉంది. మీకు ఏమైనా అభ్యంతరమా? 2 సంవత్సరాలు తిరగకుండా మీరు లేడీ సెక్రటరీని మార్చేస్తారని, వాళ్ళు 2 నెలలు తిరగకుండానే ఏదో రకంగా మరణిస్తారని అంటారు. దీనికి మీ సమాధానం? వెయ్యగూడని ప్రశ్నలు వేసి పెద్ద మనిషిని విసిగిస్తున్నావు. నీకు రెస్ట్ అవసరం. మిస్టర్ సర్పభూషణ్ రావు, దేశద్రోహకరమైన చర్యల్లో పాల్గొంటూ ఈ దేశపు కోర్టులనే కాక విదేశీ కోర్టులను కూడా మోసం చేయగలిగావు. త్వరలో నీ ఆట కట్టించకపోతే దేశానికే ప్రమాదం. మిస్ అనామిక, ఏజెంట్ నేత్ర ఎక్కడున్నా వెంటనే నన్ను కలవమని కబురు చేయి. I'm sorry, sir, for what had happened. చూసావా భాస్కర్, నాకిసలు ఈ తాతయ్యకు గుడ్ బై అయినా చెప్పకుండా వెళ్ళిపోయాడు. అదేనయ్యా, అదే వాడి ప్రత్యేకత. ఇంతకాలం వాడిని చూసుకునే బతికేనమ్మా, బతకాలమ్మా. అదేమిటి పార్వతి, ప్రేమించగలిగి ఉండాలే గాని భాస్కర్, కళ్యాణి వీళ్ళు మన పిల్లలు కాదు. కళ్యాణి, నానమ్మ లోపల తీసుకెళ్ళమ్మా. భాస్కర్, పాపం ఈ వయసులో ఆ దమ్ము తీరని కష్టం ఏర్పడింది. నువ్వే వాళ్ళకు ఓదార్పు అవ్వాలయ్యా. సార్, వాళ్ళకి ఏమీ కాకపోయినప్పటికీ నన్ను చూపులేని మా చెల్లైని నేత్రతో సమానంగా పెంచారు సార్. సార్, నేత్ర చావుకి కారకులైన వాళ్ళ వివరాలు తెలుసుకుని వాళ్ళ ఆట కట్టిస్తాను సార్. ఓకే, ఈ విషయంలో మన స్పెషల్ ఏజెంట్ మిస్ ప్రతిమ కూడా పరిశోధన సాగిస్తోంది. మై డియర్ సుప్రీం హీరో, మన సిబిఐకి గర్వకారణమైన డేరింగ్ అండ్ డాషింగ్ ఏజెంట్. నిన్ను అంతం చేసి నాకు దూరం చేసిన ఆ విద్రోహాన్ని సర్వనాశనించను. ఒక తోటి ఏజెంట్ కాదు నా బాధ్యత. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ప్రియురాలిగా అది నా లక్ష్యం. ఎప్పుడు చూసినా తుపాకులు కట్టలు బట్టి ఊళ్ళ మరి జరగడమేనా? నువ్వు ఒళ్ళు గిట్ల పడుతుంటే దునియాలా ఇంకేం అవసరం లేదన్నా. దినవెల్ల గిట్లనే నొక్కించుకోవాలి. యాదగిరి, స్కూల్కి వెళ్ళి పోరగాడు వచ్చిండో ఏం సంగతో పోయి చూడు మళ్ళా. అమ్మా, కట్టనే నేనే. నీకేం కావాలి? ఏజెంట్ నేత్ర, నువ్వు? అది నేను యాదగిరి. ఎవరో దొరసాని దిగింది. ప్రతిమ గిట్లంటే నువ్వేనా బిడ్డ? నమస్కారం రెడ్డి నాయుడు గారు. నేను చెప్పిండమ్మా, బీడీఓ సాబ్ అయితే చెప్పిండు. ఆఫీసర్ అమ్మ వస్తుందంటే ఎవరో పెద్ద ఆవిడ గిట్ల అనుకున్నా. యాదగిరి, బిడ్డను దోల్కపోయి మేడ మీద గదైతే చూపించరా? ఆదు చల్ చల్. ఏమైందిరా బిడ్డ, నీ అరుపులతో నన్ను పరేషాన్ చేస్తున్నావు. అరే, నీ సర్కస్ వచ్చినాదిరా. అట్లనే బిడ్డ, నీ స్కూల్కి సెలవులైతే ఇస్తారు కదా, అప్పుడు తోలకపోతా.
బండనక బండి గాయితే 16 బండ్లు గాయితే ఏ బండ్లో వస్తావు కొడకో నైజాము సర్కరోడా నేను గట్టాంటి మనిషిని కాను దొరసాని. ఎట్లాంటి కాదు? అదే నువ్వు గిట్టా గిట్టా పిలిచినావే గిట్లాంటి పనులు అంటే నాకు నచ్చవు. మళ్ళా ఇదిగో నువ్వు అనవసరంగా ఏమో ఊహించుకుంటున్నావు. ఇట్లా పని లేకుండా కూర్చుంటే పెద్ద దొర తనకాయ కూడా మళ్ళా. నీ తనకాకేం భయం లేదు, తనతో నేను చెప్పుకుంటాను, నువ్వు అలా కూర్చో. అట్నే దొరసాని ఒళ్ళు పట్నా గిట్లా ఒళ్ళు పడతా ఉంటే పెద్ద దొర ఏమంటూ అంటాడు. నువ్వు నా ఒళ్ళేం పట్టక్కర్లేదు, నా చేయి పట్టు. అట్నే మెల్లిగా మెల్లిగా. దొరసాని చుట్ట పీకుతా. యాదగిరి, నీకు సూటు బూటు వేసుకోవడం ఇష్టమేనా? అదికంటే మందు వేసుకోవడం అంటే మాకు మాటలా ఉంచు. నీకు సూటు బూటు వేసి పట్నం దొరబాబులాగా మారుస్తాను, చదువు కూడా నేర్పిస్తాను. నాకు అవన్నీ వద్దులే దోసాని, నేను పెద్ద దొర బాంచాను, నాకు గిట్ట నొక్కేడిదే బాగుంటది. అది కాదు, నిన్ను దర్జాగా ఉండే సిటీ మనుషుల మార్చేసి నేనుగా మారుతాను. మారుతావు. అడవి దొంగ సినిమా చూసావా? అవు చూసినా. అందులో చిరంజీవి పాటలు మారిపోలేదు. అవు మళ్ళా డైరెక్ట్ ఉంటాడు, ఒకడు మారమంటాడు, గిరు మారుతాడు. ఏడ్చినట్టుంది. అది సరని ఈ మధ్య నీ ఊరికి జీప్లు కార్లు ఎక్కువగా వస్తున్నాయా? నాకు తెలవదు. ఒకసారి ఏలు పీకనా? నా వేళ్ళేం పీకక్కర్లేదు, అడిగిన దానికి సమాధానం చెప్పు. అడుగు. సర్పభూషణ్ రావు అనే ఆయన ఈ ఊళ్ళో సమ స్థలాలు కొనేసాడంటగా. కొన్నాడు, చెరువులో కొన్నాడు. అవు మళ్ళా ఆ చెరువంతా పూర్తి చేసి స్థలాలు చేసి అమ్మేస్తారంట. నేను కాలేజీకి వెళ్తున్నాను, సాయంకాలం త్వరగా వచ్చేస్తారు. జాకీ చాన్ పిక్చర్కి వెళ్దావా? జాకీ చాన్ అంటే నీకున్న పిచ్చి నాకు లేదు. పైగా సాయంకాలం మన ల్యాబ్ లో మా పనుందమ్మా. అబ్బా, ఎప్పుడు లాబొరేటరీ ప్రయోగాలని నీ గొడవే తప్ప ఒక్క సరదా లేదు. వస్తా, బాయ్. ఇది ఫోటోలు నీళ్ళల్లో పడిపోయాయి. ఇప్పుడు అది చూసిందంటే ఒంటి కాలం వెళ్ళేసి వస్తుంది. ఇందులోనూ 2 ఫోటోలు ఉన్నాయి, ఏదో ఒకటి ఇందులో పెట్టేస్తాను. అమ్మాయ్యా, ఇందులో ఉన్న ఫోటో చూడు. అందంగా కనిపించే ఆ పిల్ల అతి ప్రమాదకరమైంది. డ్రెస్ చేంజ్ చేసినంత తేలిగ్గా మగవాళ్ళని మార్చేస్తుంది. అన్ని రకాల డ్రగ్స్ కి మత్తు పదార్థాలకి అలవాటు పడ్డ మనిషి. తండ్రి చేసే వెధవ పనులకి తను కూడా సాయం చేస్తుంది. పేరు స్వర్ణరేఖ. స్వర్ణరేఖ, బ్యూటిఫుల్ నేమ్. ఇక ఈ అమ్మాయి ఎస్బీఆర్ చిన్న కూతురు, పేరు హంసలేఖ. అక్కర్లే నా పిల్ల ఊరు పేరు ఎందుకు, ముందు ఈ అమ్మాయి విషయం డిస్కస్ చేద్దాం. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను వేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఈ అమ్మాయితో లవ్ లోకి దిగటం. దిగడమే కాదు, ఆ అమ్మాయిని దింపాలి కూడా. కాకపోతే నాకు చిన్న వీక్నెస్ ఉంది. నేను లవ్ లోకి దిగటం అంటూ ప్రారంభిస్తే మోకాళ్ళతో మొన్నలతో కాకుండా పేకలో దిగిపోతుంది. దిగినట్టు యాక్ట్ చేయాలి గానీ నిజంగా దిగిపోకూడదు. నేత్ర, ఈ రోజు ఎస్పీఆర్ తన కూతురుతో పాటు హోటల్ తాజ్ లో పార్టీకి వస్తున్నాడు. ఇదిగో ఇన్విటేషన్, చాలా కష్టపడి తీసుకొచ్చాను. వెరీ గుడ్. అయితే ఈవేళ సాయంత్రం నుంచే ఆపరేషన్ అందాల రేఖ ప్రారంభం అవుతుంది. అమ్మాయి నేత్రతో ఆడుతోందా? వాడు కాలి బూడిదైపోవడం నా కళ్ళారా చూశాను. అయ్యా, కళ్ళకి చత్వారం రావడం చూశాను కానీ కళ్ళజోడికి చత్వారం రావడం నేను ఎక్కడా చూడలేదు. అని చూపిస్తాను అండి. సరిపోయిన నేత్ర బ్రతికి ఎలా వచ్చాడా అని ఆశ్చర్యపోతున్నావా మిస్టర్ ఎస్బీఆర్? ఏవో 2 ఇంగ్లీషు ముక్కలు నేర్చుకుని అరువు కోటు తొడుక్కుని అద్దె బూటు వేసుకుని నేత్ర పాత్ర అని నాటకాలు ఆడకురా. రెడ్డి నాయుడింట్లో నువ్వు కప్పులు చిప్పలు కడిగిన చీపెస్ట్ మనిషివని నాకు తెలుసు. సిఐడి వాళ్ళు నిన్ను తోలు బొమ్మలు చేసి నా మీద కుదిలిన సంగతి కూడా నాకు తెలుసురా యాదగిరి.
అరే నీ తల్లే, నువ్వు బద్మాషులు ఎక్కడున్నావే? ఎలా కనిపెట్టేస్తున్నావు మళ్ళా? సర్పభూషణరావు, అసలు ఈ వేషం ఎందుకు కట్టావో చెప్పు. అవు మళ్ళా చేడి వాళ్ళు పైసలు ఇచ్చిండ్రు, సారా పోసిండ్రు, సూటు బూటు వేసిండ్రు, నిన్ను కసకేసేమని పంపిండ్రు. కానీ దొరా నీ కాలు ముక్తా నిన్నేం చెయ్యా, నీ కూతురు వేసేస్తా. నా కూతురు జోలికెళ్ళావా ప్రాణాలు తీసేస్తాను. పరిశ్రమ అయిపోతావు దొరా. గతనే చేడి వాళ్ళు చెప్పినట్టు మొదలు నేను వేసేస్తా. అప్పుడు నువ్వు ఉండవు కదా, ఆ తర్వాత నీ కూతురు వేసేస్తా. ఇట్లా గతమైపోతుంటే గుట్ల పగిచ్చి గట్లా చూస్తాను. ఎట్లా చూడాలో నాకు తెలుసా, అంత మొహం వేస్తాం. ఓ గట్లానా? పట్టు పట్టు చెయ్యబట్టు, చిన్నదాని చెంగేబట్టు, పట్టు పట్టు చెయ్యబట్టు, చిన్నదాని చెంగేబట్టు, నన్ను నిల్లు దాచిపెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు, ఒంటె చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.